మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభు సెలవిస్తున్నారు ఈ పూట. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధిగా ఉంటే 2 ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహిస్తున్నారు. 1, వారు ధన్యులుగా మార్చబడతారు. 2, వారు దేవుణ్ణి చూస్తారు. ధన్యులుగా మార్చబడితే ఏంటి అంటే, వారికి కావలసిన దీవెన, వారికి కావలసిన అక్కర వారికి అనుగ్రహించబడింది. ధన్యులు. 2, దేవుణ్ణి చూచెదరు. దేవుని చూడడం అంటే, మోషే అడుగుతారు ఒకసారి, నేను నిన్ను ప్రత్యక్షంగా నా నేత్రాలతో చూడాలనుకుంటున్నాను అంటే, ప్రభు అంటారు, నన్ను చూచి ఏ నరుడు నిలవలేడు. ఎందుకంటే అనంతమైన నా వెలుగును, కోటి సూర్య కాంతులను మించినటువంటి నా తేజస్సును చూడాలంటే నీ బాహ్య నేత్రాలు, మట్టి నేత్రాలు నన్ను చూడలేవు. నీవు నన్ను చూడాలంటే గనక ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి నేత్రాలతో నువ్వు చూడలేవు. కానీ నా పరిపూర్ణమైనటువంటి దర్శనాన్ని నీవు నా రాజ్యంలోనే, పరలోకంలోనే నీ మనోనేత్రములతో, మహిమ దేహముతోనే చూడగలవని ప్రభు మోషేకి సెలవిస్తూ, ప్రభు అంటారు మోషేతో, ఆయనను నువ్వు కోరుకునే దాన్ని బట్టి నేను కొండ అవతల నడుస్తూ ఉంటాను. నువ్వు ఆ కొండ సందుల మధ్యలో, ఆ బండ సందుల మధ్యలో నా వెనుకటి పార్శ్వమును, నా వెలుగును నువ్వు చూడగలవని. అయితే ప్రభువు క్రొత్త నిబంధనలో తెలియచేస్తుంది, దేవుని చూచెదరు అని అనుట. దాని అర్థం ప్రత్యక్షంగా దేవుని చూస్తూ ఒక గదిలో నిలిచి ఉండడం మటుకు కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, దేవుని ప్రేమను మనం చూపిస్తూ, దేవుని యొద్దకు అనేకులను నడిపిస్తూ, దేవుని రాజ్యం కొరకు పనిచేస్తూ, దేవుణ్ణి చూపిస్తూ, ప్రతిబింబిస్తూ పత్రికగా మార్చబడితే మనం ఎదుటి వారిలో దేవుని చూడగలుగుతాం. దీని గురించి వాక్యం సెలవిస్తుంది, ప్రేమ. మీరు మిమ్మును ప్రేమించినట్లే మీ తోటి వారిని ప్రేమించండి. మీరు ప్రేమను ఎప్పుడైతే కనపరుస్తారో, ఎదుటి వారిలో మీరు ఆ ప్రేమను ఎప్పుడైతే కనపరిచి చూపిస్తారో, వారిలో నన్ను చూస్తారు. దేవుని చూచడం అనేది, దేవుని ఆశీర్వాదాలను ప్రత్యక్షంగా అనుభవించడం అనేది మరొక కోణం. ఈ భూమి మీద మనం దేవుని ఎలా చూస్తామంటే, మన ప్రార్థనకి జవాబు ఎలా వస్తుంది అంటే, మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే, నాకు ఉద్యోగం కావాలి ప్రభు, నన్ను దర్శించు అని అంటే, ప్రభు దర్శించేసి ఇదిగో నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను అని ఆయన ప్రత్యక్షంగా వచ్చి చేతిలో పెట్టినట్టుగా ఏం చేయడు. కానీ అడిగిన దానిని ఆయన ఒక టెలిగ్రామ్ ద్వారా, లెటర్ ద్వారా, మెయిల్ ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా ఎక్కడి నుంచి అయితే ఆశీర్వాదం రావాలో, ఎక్కడి నుంచి అయితే సహాయం రావాలో అక్కడి నుంచి లబ్ధి కలుగునట్లుగా, కనెక్షన్ అక్కడి నుంచి కలుగునట్టుగా చేస్తారు. అంటే దాని అర్థం దేవుని చూచెదరు, దేవుని ఆశీర్వాదాలు పొందుకునేదరు అంటే, మనం అడిగిన దాన్ని పొందుకోవడమే దేవుని ఆశీర్వాదం పొందుకోవడం. మనం అడిగిన వాటిని పొందుకోవడమే దేవుని చూడడం. దేవుని యొక్క కార్యాల ద్వారా దేవుని చూడడం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభు చెప్తున్నారు, హృదయ శుద్ధి గలవారి మాత్రమే ధన్యులుగా మార్చబడతారు. 2, దేవుని చూస్తారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను చవి చూస్తారు అని. ఇంతకీ హృదయ శుద్ధి అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? హృదయాన్ని దేంతో కరగడమా, స్నానం చేయడమా, లేదంటే ఇంకేదన్నా ప్రత్యామ్నాయమును కల్పించుకునటమా? అది కాదు. కానీ ప్రభు సెలవిస్తారు, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. ప్రభు ఈ వాక్యలు సెలవిస్తారు, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి వచ్చేవి ఈ యొక్క పాపక్రియలన్నీ. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, శరీర సంబంధంగా చేతులు కడుక్కోకుండా తింటే అది ధర్మశాస్త్రం విరుద్ధం, శుభ్రంగా కడుక్కొని తినాలి అని శాస్త్రులు, పరిసయ్యులు వేషధారులుగా ఆయనను శోధించుటకు మాట్లాడుతూ ఉంటే ప్రభు సెలవిస్తారు, అయ్యలారా, చేతులు కడుక్కోకుండా తినడం వల్ల ఏ సమస్య లేదు. మీరు ఏం చేసినా సరే కడుపులో లోపలికి వెళ్ళేది
అది శరీరం కావాల్సిన బలాన్ని అది తీసుకుంటుంది. అయితే దానివల్ల ఈ అపవిత్రత కలగదు, కానీ మీరు లోపల నుండి వచ్చే వాటి వల్ల అపవిత్రతను కలుగు చేస్తారు. ఏంటిది? లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది మాత్రమే అపవిత్రపరుస్తుంది అని 18వ వచనంలో ప్రభు చెప్పి దానికి ఎగ్జాంపుల్గా దాన్ని వివరిస్తూ దానిలో ఉన్నటువంటి సారాన్ని బయటకు ఎక్కుతూ చెప్తారు. దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మొత్తం ఇక్కడ ప్రభు 13 మాటలను వివరిస్తారు. లోపల నుంచి వచ్చేవి చెడ్డ తలంపుల్లో జారతుపు క్రియలు, వ్యభిచార క్రియలు, దొంగతనాలు చేయాలనేటువంటి ఆలోచనలు, దొంగతనం చేయడం, నరహత్య చేయడం, ప్రేమ లేకుండా ఎదుటివారిని చంపడం మాటలతో, వ్యభిచారము చేయడం, వ్యభిచార గృహాలకు వెళ్ళడం, లోభము, పిసినికొట్టుతనము, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవునికి ఇవ్వవలసిన వాటిని దొంగిలిస్తూ లోభం, పిసినికొట్టుతనం ఇవ్వడానికి, ఆయన సన్నిధిలో చెయ్యి చాచి ధారాళంగా ఇవ్వడానికి లోభతం, చెడుతనమును అంటే మంచివి కాని ప్రతీది ఇక అన్నిట్లో చెడుతనాన్నే బయటకు వెళ్ళగొక్కుతూ ఉంటారు. కృత్రిమములు అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా, ఇది కూడా వాక్యమే అన్నట్టుగా బైబిల్ తీసుకోరు, ఫోన్ పట్టుకొని దీన్ని బైబిల్ దీనిలో ఉంది అంటారు. కృత్రిమములు అంటే ప్రత్యామ్నాయములు, ఒకదానికి బదులుగా వేరొక దానిని నిర్ణయిస్తే దాన్ని కృత్రిమములు అంటారు. అంటే ఇటువంటివి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంటే ఇట్లా కాదు, ఎట్లా కూడా చేయొచ్చు. సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, వ్యభిచార సంబంధమైనటువంటి వాటిని మనం చూడకూడదు అని అంటే వాక్యం లేదుగా అవన్నీ అని అంటారు. కృత్రిమములు. కానీ వాక్యం ఎలా చెప్తుంది? మీ సమయాన్ని జ్ఞానుల వలె ఉపయోగించుకోండి, అజ్ఞానుల వలె మీరు ఉపయోగించుకోవద్దు, పోగొట్టుకోవద్దు. మీరు ప్రతి సమయాన్ని గురించి, ప్రతి ఒక్క దాని గురించి మీరు లెక్క చెప్పవలసిన సమయం ఒకరోజు వస్తుంది అని ప్రభు సెలవిస్తుంటే ఇది బైబిల్లో లేదుగా, సినిమా చూడకూడదని లేదుగా, సీరియల్ చూడకూడదని లేదుగా అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కాసేపు నవ్వులాట కోసం చూస్తున్నామండి అలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటారు. సమయాన్ని దొంగిలించేవి అంటే కృత్రిమములు కల్పించుకుంటారు. వీళ్ళు లేని వాటిని వీళ్ళు కల్పించుకుంటారు. ప్రత్యామ్నాయమును, కామ వికారమును, ఎట్లాగంటే ఒక భయంకరమైన లోకంలో ఉన్నటువంటి సాతాను, అదొక స్పిరిట్, అదొక సాతాను యొక్క దూత. కామ వికారం అనేది ఒక సాతాను యొక్క క్రియ, చీకటి క్రియ. మరియు మత్సరము, చెడ్డకళ్ళు అంటే చూపుడుతో వారి యొక్క తలంపులు చెడగొట్టుకోవడం, మత్సరము, దేవదూషణ, దేవుణ్ణి కూడా దూషించేటువంటి వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించడం, మరియు అహంభావం అంటే గర్వంతో కూడినటువంటి మాటలు, నేనంటే ఇంకింతే, నాకంటే గొప్పవారు లేరు, అహంభావం, నేనే బాగా చేస్తాను, నాకంటే గొప్పగా చేసేవారు లేరు, లేదంటే ఎదుటి వాళ్ళని నువ్వేం చేస్తావు, నీ వల్ల ఏం జరుగుద్ది అని ఎదుటి వాళ్ళని కించపరుస్తూ వీళ్ళు గొప్ప చెప్పుకోవడం అనేది అహంభావం. అవివేకం, పని ఎలా చేయాలో చేతగాకపోవడం, ఎలా మాట్లాడాలో తెలియకపోవడం, ఏది వివరించాలో ఏది వివరించకూడదో తెలియకపోవడం, ఎట్లా ప్రార్థించాలో తెలియకపోవడం, దేని గురించి ప్రార్థించాలో తెలియకపోవడం అవివేకం. దేవునికి ఉద్దేశానుసారంగా మన హృదయం ఆయనకు అప్పగిస్తే మనకి ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తారు. అందుకే ఇటువంటి భయంకరమైనవన్నీ హృదయంలో ఉంటే కనుక ప్రభు చెప్తున్నారు, మీరు నన్ను చూడలేరు, మీరు నా ఆశీర్వాదాన్ని పొందుకోలేరు, మీరు ధన్యులుగా మార్చబడలేరు. ఇవన్నీ ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న వారి హృదయాల్లో ఏదన్నా చవి చూస్తే, ఎక్కడన్నా దాగి ఉంటే ప్రభు ఈ నేటి దినాన ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, వాటిని విడిచిపెట్టండి. వాటిని విడిచిన ఎడల మీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రత పోయి మీ హృదయం పవిత్రంగా తెల్లగా మార్చబడి మీరు నన్ను చూడగలుగుతారు, అనగా నా యొక్క ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు, నా యొక్క దర్శనాన్ని మీరు పొందుతారు, నా దీవెనలు మీరు పొందుతారని. కాబట్టి హృదయ శుద్ధి అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యం. హృదయ శుద్ధి లేకపోతే దాన్ని ఏమంటారంటే అపవిత్రత. పవిత్రత కానిది ప్రతిదీ అపవిత్రతే, శుద్ధి కానిది అశుద్ధతే. శుద్ధకరమైనటువంటి హృదయాన్ని కలిగి మీరందరూ దేవుని చూచుదురుగాక, ఆయన ఆశీర్వాదమును దీవెనను అనుభవించుదురుగాక, ధన్యులుగా మార్చబడుదురుగాక. ఆమెన్. నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.